అమ్మమ్మ ఈమె మా అత్త ఇల్లు మొత్తం కాలిపోయింది సార్. మన రీసెంట్ గానే పొదుపు తీసుకునింది ఈమె 1,50,000. ఇంట్లో 2 లక్షలు ఉండే, వాళ్ళు ఇల్లు కట్టించుకోవాలని పెట్టుకున్నారు. మొత్తం కాలి బూడిదైపోయింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదన్నా ఆదుకునేది కావాలి సార్. దాంట్లో 2 తులాలు బంగారు కూడా ఉండే. ఆ పిల్లని పెళ్లి పెట్టుకోవాలని పెట్టుకున్నారు. అసలుకి ఇప్పుడు ఏది లేకుండా వాళ్ళు పొద్దున పోయి సాయంత్రం ఒకసారి పండించి బియ్యము బట్టలు అన్ని మొత్తం కాలిపోయినాయి. ఏదైనా గవర్నమెంట్ ఆదుకోవాలనుకుంటున్నారు. బట్టలు ఇప్పుడు పొదుపు వచ్చినట్ట మొత్తం ఇంట్లోనే పెట్టింది. మొత్తం ఒక 20 రోజులు అయింది పొదుపు వచ్చి అంత వాళ్ళకి. ప్రభుత్వం నుండి మీరు ఏం కోరుకుంటున్నారు? ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం. పిల్లని పెళ్లికి పెట్టుకుని డబ్బు ఆ డబ్బు కూడా అంత మొత్తం కాలిపోయేదేపా. 3 కొడుకులు 3 బంగారం ఏమన్నా 2 తులాలు, ఇంకా 2 బీరువాలు, బట్టలు, ఒక ఫ్రిడ్జ్, గ్రైండర్లు 2, బియ్యము 3 క్వింటాల బియ్యం. ఇప్పుడు వాళ్ళ చేతిలో 1 రూపాయి గవ్వకుండా లేదు. ఏమైనా కట్టుకోవాలన్నా డబ్బులు ఉండాలి కదా సార్. ఇప్పుడు రోడ్డుకు అన్నట్టే కదా కుటుంబం మొత్తం. డైలీ పని మార్కెట్ నెల జీతం మాకు 10,000. ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? ఎమ్మెల్యే గారు ఏమన్నా మాకు సాయం చేయాలి. మన ప్రభుత్వం విలువ ఎంత ఉండొచ్చు? బంగారు ఒక 5-4 లక్షలు పోయింది సార్. 5-4 లక్షలు. మా ఇంటి పట్ట కూడా కాలిపోయింది. పెళ్లికి పెట్టుకున్న బట్టలు, పిల్లని పెళ్లి డబ్బు పెట్టుకుని అదంతా కాలిపోయింది. ఏదో మీద కార్యకర్తలు మాకు సాయం చేయాలని కోరుకుంటాము. అదే ఎమ్మెల్యే గారిని సాయం చేయండి సార్ అని అసలు కోరుకుంటాము. మా పిల్లలు రోడ్డు మీద పడారు. ఇప్పుడు మా పరిస్థితి బాగలేదు. తినే బియ్యంతో సహా కాలిపోయి ఏదో బట్టలు